गलत तरीके से इस तरह का काम कर रहे हैं किसी लोग कूदे 7 से 8 लोग, उनकी जान बची। जो जल चुके थे वो तो क्लियर था कि मर गए, लेकिन जो నమస్తే, నేను ఈరోజు మీతో మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు, నిలదీయటానికి వచ్చాను. ఈ కథనం చూసి దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రెక్కాడితే గాని డొక్కాడకపోయినా, ప్రతి వస్తువుకు ట్యాక్స్ కడుతున్న ప్రతి సామాన్యుడు ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రశ్నించాలి. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో 21 మంది సజీవ దహనమయ్యారు. అవును, మీరు వింటున్నది పూర్తిగా నిజం. నిప్పుల కొలిమిలో 21 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది ప్రమాదమా, వ్యవస్థ చేసిన హత్య, లేక నిబంధనలను తుంగలో తొక్కిన పాలకుల నిర్లక్ష్యానికి ఇది ఫలితమా? ఏ అధికారైనా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రెస్ మీట్ పెట్టి అయ్యో ఇది దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదమని నీతులు చెప్పాలని చూస్తే అది నిర్లక్ష్యం కారణంగా బలైపోయిన అమాయకులను అవమానించడమే అవుతుంది. ప్రమాదం అంటే ఊహించకుండా జరిగేది, కానీ ఢిల్లీలో జరిగింది ముందే ఊహించిన డిజాస్టర్. కళ్ళుండి చూడలేని గుడ్డి వ్యవస్థ చేసిన నిర్వాకం ఇది. అవినీతి తిమింగళాలు చేసిన పక్కా ప్లాన్ మర్డర్ ఇది. అసలు ఈ దేశంలో కామన్ మ్యాన్ ప్రాణానికి ఉన్న విలువ ఎంత? చెప్పండి, ఎంత ఖరీదు కడతారు? ఎందుకంటే మన వ్యవస్థ నడుస్తున్న తీరు చూస్తుంటే సామాన్యుడు ఎక్కడైనా చావచ్చు, ఎలాగైనా చావచ్చు, కానీ అడిగే నాథుడే కనపడ్డు. నువ్వు ఫ్లైఓవర్ పైన పోతుంటే అది కూలి చావచ్చు, రైలు ఎక్కితే పట్టాలు తప్పి చావచ్చు, ఆసుపత్రికి వెళ్తే ఆక్సిజన్ అందక చావచ్చు, కోచింగ్ సెంటర్కు వెళ్తే బేస్మెంట్లో నీళ్లు మునిగి చావచ్చు, ఒక బిల్డింగ్లోకి వెళ్తే రూల్స్ లేని కట్టడం పైనుంచి పడి చావచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎప్పట్లాగే అదే సీన్, అదే స్క్రిప్ట్. ఒక సంతాప సందేశం, ఒక ఎక్స్గ్రేషియా చెక్కు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక విచారణ కమిటీ, 4 రోజులు మీడియాలో హెడ్లైన్స్, ఆ తర్వాత అంతా క్లోజ్. దేశం తన దారిని తాను వెళ్ళిపోతుంది. ఒక్కసారి గమనించారా? ఈ ఘోరాల్లో ఎప్పుడైనా వివిఐపీలు, పవర్ఫుల్ లీడర్లు చనిపోయారా? లేదు. చనిపోయేది ఎప్పుడు మిడిల్ క్లాస్ మాత్రమే, లోయర్ మిడిల్ క్లాస్ మాత్రమే. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, అమాయక జనం మాత్రమే. करीबन मैं मेरी जो नीचे किराएदारनी है वो बोली आग लगी, मैं सोचा मेरे घर में लगी है। जब मैं किराएदारनी के कमरे में गया, मैंने पूछा कहाँ आग लगी? रही भैया बाहर लग गई। इसी गली में वो जो जहाँ से वो सफाई वाला निकला है वहाँ से मैं निकला, मैंने देखा बंदे खिड़कियों में हाथ मार रहे थे। तो हमने कुछ नहीं देखा, एक हमारे साथ बीट वाला जो हमारे साथ शुरू से एंड तक बेचारा वो लगा रहा, खिड़कियों के कांच तोड़े, खुद ने अपने हाथों से, हथौड़े से, पत्थरों से, हथौड़ी से, इनों से तोड़े, गद्दे बिछा बिछा के ऊपर से जंप कराए उन्होंने। उन लोग जो बंदा कूदा बिल्डिंग से वो बच गया, जो अंदर था वो खत्म। టుడే ఐ వాంట్ ఆన్సర్స్. ఇవాళ మాకు సానుభూతి వద్దు, రాజకీయ ట్వీట్లు వద్దు, ఫోటోషూట్లు అస్సలొద్దు. సమాధానం మాత్రమే కావాలి. ఈ 21 మందిని చంపిన హంతకుడు ఎవరు? ఇక అసలు స్టోరీలోకి వస్తున్నాం. ఇదేదో మారుమూల ప్రాంతంలోనో, ఏ అటవీ ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు. దేశ రాజధానికి నడిబొడ్డున ప్రభుత్వ కార్యాలయాల ముందు ఉండే భవనంలో జరిగిన ఘోరం. అసలు రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి? కేవలం 6 గదుల బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకున్న ఒక లైసెన్స్ ఏకంగా 26 గదుల హోటల్గా ఎలా మారిపోయింది? దట్స్ మై క్వశ్చన్. ఎలా సాధ్యం ఇది? ఒక్క రూమ్ కాదు, 2 రూములు కాదు, ఏకంగా 26 గదులు. 6 గదుల బిల్డింగ్ ఉన్న ఫలంగా 26 గదుల బిల్డింగ్ అయిపోదు కదా. దానికి నిర్మాణం కావాలి, సమయం పడుతుంది, కస్టమర్లు రావాలి, బిజినెస్ జరగాలి. ఇదంతా జరుగుతుంటే ఢిల్లీ మున్సిపల్ అధికారులు, ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నట్టు? కళ్ళకు గంతలు కట్టుకున్నారా, లేక నోట్ల కట్టల మత్తులో జోగుతున్నారా? ఒక సామాన్యుడు ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇంటికొచ్చే వ్యవస్థ, ఐటీ రిటర్న్స్లో ₹1 అటు ఇటు అయితే నోటీసులు ఇచ్చే అధికారులు, ఇంత పెద్ద భవనానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకపోయినా, ఎలాంటి సేఫ్టీ రూల్స్ పాటించకపోయినా ఎందుకు గుడ్లప్పగించి చూశారు? సామాన్యుడిపై ప్రతాపం చూపే వ్యవస్థకు ఇలాంటి పెద్ద తలకాయల ఉల్లంఘనలు కనిపించవా? కొన్ని గంటల నుంచి ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్ విజువల్స్ చూస్తూనే ఉన్నాం. ప్రాణాలు కాపాడుకోవటానికి జనం కిటికీల నుంచి దూకుతుంటే వెనుక మంటలు, కింద కాంక్రీట్ రోడ్డు. అక్కడ కాపాడింది ప్రభుత్వ యంత్రాంగం కాదు, రోడ్డు పక్కన పరుపులు పరిచిన సామాన్య ప్రజలు.
ఇది నిజంగా సిగ్గుచేటు. వ్యవస్థకు ఇంతకంటే పరాభవం ఇంకోటి ఉంటుందా? మన లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఒక సామాన్యుడి పరుప. लगभग रिसेंट 8:15 के टाइम आग लगा होगा. मेरे पास जो कॉल आया है वो पड़ोसी ने किसी ने किया था कि आपके होटल के सामने, अगर होटल के सामने आपकी शॉप है, वहाँ आग लग गई. तो मैं 8:30 बजे के टाइम यहाँ पहुँचा तो मैंने देखा है ग्राउंड के नीचे, ग्राउंड फ्लोर बहुत भीषण आग लगी हुई. आग इतनी तेज़ थी कि ना कोई अंदर जा सकता था ना बाहर आ सकता. आग बहुत तेज़ थी. उसके दौरान बंदे आए, हमारे मोहल्ले के पड़ोस के बहुत लोग हैं, 7-8 बंदे हैं जो उसमें गए हैं, अंदर जाकर बचाया लोगों को. फिर ऊपर से आवाज़ आई फर्स्ट फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर से कि उधर से भी आवाज़ आने लगी. तो मैंने अपनी शॉप के गद्दे जितने भी थे सब बाहर लगा दिए, जिससे फर्स्ट फ्लोर से सेकंड फ्लोर से 2 बच्चे बंदे कूदे, वो लगभग नाइजीरिया रोड वो कूदे थे. उनके साथ साथ लेडीज़ें भी थी, बच्चे भी. सेकंड और थर्ड फ्लोर से भी बंदा टूटा है, वो कूदा है, लेकिन उनको कुछ चोट नहीं लगी होगी, लेकिन इंजरी थोड़ी बहुत हुई. సరిగ్గా 5 నెలల క్రితం ఇదే ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేయండి, సర్టిఫికెట్లు చెక్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చింది. కోర్టు అంతలా హెచ్చరించిన, ఆదేశాలు సైతం జారీ చేసినా ఎందుకు అమలు కాలేదు? ఎందుకంటే ఇక్కడ కమిటీలు ఉంటాయి, ఆర్డర్లు ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం శూన్యం. ఇప్పుడు నన్ను మరింత బాధించే విషయం ఒకటి షేర్ చేసుకోవాలి. ఢిల్లీకి ఇవేం కొత్త కాదు. ఇది మొదటి ఫైర్ యాక్సిడెంట్ కాదు. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ప్రమాదాలు ఒక సిగ్గుచేటు సాంప్రదాయంగా మారిపోయాయి. ప్రమాదం జరగటం, బాధిత కుటుంబాలు కొన్నాళ్లు ఏడవటం, తర్వాత నేతలు హామీలు ఇవ్వటం, క్రమంగా ఆ ఇష్యూ మెల్లగా కాలగర్భంలో కలిసిపోవటం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఉపహార్ సినిమా 59 మంది అమాయకులు థియేటర్ లోపల లాక్ అయిపోయి చనిపోయారు. అప్పుడు దేశమంతా షాక్ అయింది. ఇకపై ఇలా జరగనివ్వమన్నారు. ఇక అనాజ్ మండి యాక్సిడెంట్, 40 మందికి పైగా కార్మికులు ఇరుకైన గల్లీల్లోని ఫ్యాక్టరీలో కాలి బూడిదయ్యారు. మళ్ళీ అవే డైలాగులు, సేఫ్టీ ఆడిట్ అన్నారు. మున్కా ఇన్సిడెంట్, 27 మంది కమర్షియల్ బిల్డింగ్లో చనిపోయారు. మళ్ళీ దర్యాప్తు అన్నారు, కఠిన చర్యలన్నారు. గతం నుంచి ఇన్ని పాఠాలు నేర్చుకుంటే ఇవాళ 21 మంది ఎందుకు శవాలయ్యారు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఢిల్లీకి ఫైర్ ప్రాబ్లం లేదు, మెమరీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ప్రతి విషాదం కేవలం తదుపరి న్యూస్ సైకిల్ వచ్చే వరకే గుర్తుంటుంది. కొత్త బ్రేకింగ్ న్యూస్ రాగానే పాత శవాల వాసన మర్చిపోతారు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు శ్మశాన యాత్ర ముగిశాకే ఎందుకు మొదలవుతుంది? ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు ప్రాణాలు పోయాకే ఎందుకు గుర్తుకొస్తుంది? ఐదర్ నోబడి నోస్ లేదా ఎవ్రీబడి నోస్ అండ్ నోబడి యాక్టెడ్. ఈ రెండిట్లో ఏది నిజమైనా అది పౌరుల పాలిట మరణ శాసనమే. देखिए, जांच के आदेश दे दिए गए हैं और जो भी होगा इसमें उसको सजा मिलेगी और पूरी तरह से मतलब सभी जहाँ पे इतने होटल्स वगैरह चल रहे हैं उनकी जांच होगी. बिल्कुल बिल्कुल होगा. अभी जांच के आदेश दिए हैं, अभी पता चलेगा कितनी पुरानी बिल्डिंग है, कौन ऑनर है, उसके ऊपर सख्त कार्रवाई होगी और आसपास के जो भी होटल चल रहे हैं उन पर भी कार्रवाई होगी. భారతదేశంలో ఒక అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్ ఉంది. 21 మంది చనిపోతారు, కానీ ఎవడు తప్పు చేయడు, ఎవరికి బాధ్యత ఉండదు. బాధ్యతను గాల్లోకి ఎలా పంపేయాలో మన వ్యవస్థకు తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. బిల్డింగ్ ఓనర్ అంటాడు, నేను అన్ని రూల్స్ ఫాలో అయ్యాను అని. ఒక డిపార్ట్మెంట్ అంటుంది మా పరిధిలోకి రాదని, మరొక డిపార్ట్మెంట్ అంటుంది ఆ పర్మిషన్ వేరే వాళ్ళు ఇచ్చారని. పాత ప్రభుత్వంపై కొత్త వాళ్ళు, కొత్త ప్రభుత్వంపై పాత వాళ్ళు ఒకరిపై ఒకరు ఫైళ్లు విసురుకుంటూ చివరికి బాధ్యత అనే దాన్ని బూడిదలో కలిపేస్తారు. पूरा प्रशासन चिंतित है, व्यथित है और हम सब इसको मिलकर ऐसी घटनाएं दोबारा ना हो इसके संदर्भ में जो एनफोर्समेंट के एक्शन है, जिन बिल्डिंग्स के पास ज़रूरी कागजात, ज़रूरी अनुमतियां नहीं हैं, और जैसे ये बिल्डिंग भी, इसकी अनुमति 2024 में दी गई. जो आज ये दुखद घटना हुई है, 2024 में 6 कमरों की B&B चलाने की अनुमति दी गई. तो ऐसे ही अब हमने आज निर्णय किया है कि जांच करके ऐसी सब बिल्डिंग्स को जिनके पास उपयुक्त NOCs नहीं है उसको सील किया जाएगा. उनकी अनुमति जो वायलेशन कर रहे हैं उनकी अनुमति को रद्द किया जाएगा. బాధితుల పక్షాన నేను అడిగేది ఒక్కటే, నాకు థియరీలొద్దు. ఒకే ఒక్క హోదా, ఒకే ఒక్క ఆఫీస్, ఒకే ఒక్క పేరు చెప్పండి.
ఆ 6 గదుల హోటల్ 26 గదులు అవుతుంటే ఆపాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత అనేది ఎప్పుడు కింది స్థాయికి ప్రవహిస్తుంది తప్ప పైనున్న అధికారి పీఠం కదలదు. సామాన్య పౌరుడు, ట్యాక్స్ పేయర్, చిన్న వ్యాపారి మాత్రమే ఇక్కడ బాధ్యత వహించాలి. రూల్స్ ఎన్ఫోర్స్ చేయాల్సిన పెద్ద తలకాయలకు మాత్రం ఎలాంటి శిక్షలు ఉండవు. నిజం మాట్లాడుకుందాం. నిన్న గనక ఆ బిల్డింగ్లో మంటలు రాకపోతే ఇవాళ కూడా అక్కడ బిజినెస్ హ్యాపీగా నడిచేది. కస్టమర్లు వచ్చేవారు, డబ్బులు టేబుల్ కింద నుంచి పైకి వెళ్ళేవి. అంటే మన వ్యవస్థ ప్రమాదాలను ఆపటం లేదు, ప్రమాదం ఎప్పుడు జరుగుతుందా అని ఆశగా వెయిట్ చేస్తుంది. చివరిగా నన్ను అన్నింటికంటే ఎక్కువగా భయపెడుతున్న విషయం ఏంటో తెలుసా? ఆ మంటలు కాదు, ఆ 21 నెంబర్ కానే కాదు, మనలో చచ్చిపోయిన స్పందన. మనం దేన్ని చూసి షాక్ అవ్వకపోవటం. వార్త రాగానే మనకు ముందే స్క్రిప్ట్ తెలిసిపోతుంది. జనం చనిపోతారు, లీడర్లు వస్తారు, పరిహారం ప్రకటిస్తారు, మళ్ళీ అంతా మామూలే అని మనం కూడా డిసైడ్ అయిపోయాం. ఫెయిల్యూర్ని మనం నార్మలైజ్ చేసేసాం. देखिए, बहुत ही दुखद घटना है और बहुत गहरा दुख भी है इसका, लेकिन जिस प्रकार से सरकार के सिस्टम ने इसको रिस्पॉन्स किया विद इन नो टाइम, उनकी जितनी तारीफ की जाए उतनी कम है। और ख़ास करके वो पुलिसकर्मी जो फायर फाइटर के साथ, फायर फाइटर के पास तो इक्विपमेंट थे लेकिन पुलिसकर्मियों के पास इक्विपमेंट भी नहीं थे। वो इसी तरीके से अपनी सिविल यूनिफॉर्म में घुस करके जिस तरीके से उन्होंने काम किया है, हमारे कुछ कार्यकर्ता उनके साथ थे। 10 लोगों को CPR उन कार्यकर्ताओं ने दिया। अभी जो कुछ उसमें फॉरेन नेशनल भी थे, तो नेपसराय और मालवीय नगर पुलिस स्टेशन के दोनों ही पुलिस स्टेशन के लोगों ने, कुछ PCR के पुलिसकर्मी भी थे जिन्होंने बहुत ही अपनी जिम्मेदारी निभाते हुए एक आदर्श सैनिक की तरीके से इसमें अपनी भूमिका निभाई। ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఆ చనిపోయిన 21 మందిలో మీ నాన్నో, మీ అమ్మో, మీ భార్యో, మీ భర్తో లేదా మీ పిల్లలో ఉండి ఉంటే ఇవాళ మీరు ఇలాగే ప్రశాంతంగా టీవీ చూస్తూ కూర్చునేవారా? ఇది టీవీ డిబేట్ కాదు, ఒకరి ఇంట్లో ఆరిపోయిన దీపం. మీడియా కెమెరాలు వెళ్ళిపోతాయి, పొలిటీషియన్ల ట్వీట్లు ఆగిపోతాయి, సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ వస్తుంది, కానీ ఆ కుటుంబాల గుండెల్లో మంట ఎప్పటికీ ఆరదు. ప్రభుత్వాల పని జనం చనిపోయాక శవాలకు రేటు కట్టి చెక్కులు ఇవ్వటం కాదు, అసలు జనం చావకుండా చూడటం. ఇక చాలు, సామాన్యుడి రక్తాన్ని ఇంత చీప్గా చూడటం ఆపండి. మనం క్వశ్చన్ రైజ్ చేయనంతకాలం, తప్పు చేసిన అధికారిని నడి రోడ్డుపై నిలబెట్టనంతకాలం ఈ అగ్ని ప్రమాదం చివరిది కాదు, కేవలం ఒక ఫ్రెష్ న్యూస్ మాత్రమే.